ఇది అయిపోతే చిరంజీవి గురుసు శ్రీహర్ష మనందరికీ తెలుసు. ఇప్పుడు కాశీలో ఉన్నారు. మండగల్లి రామకారగా వారి దౌహిత్రుడు. అందుకని మున్సిపల్ వంశంలో మూలాంతం పరీక్ష ఇచ్చాడు. ఆ చిరంజీవి వృద్ధులకు రావాలి అని మనందరం కూడా ఆశీర్వచనం చేద్దాం. మహంకాళి సంతోష వీరభద్ర శాస్త్రి అందుచేత కూడా రావడానికి ఆలస్యం లేదు. సభాయ నమః. వారి ముత్తాత గారు వాళ్ళు భూస్వాములు. ఇంట్లో వేదం తెద్దామని వాళ్ళ పట్ల తమను విన్నాను నేను. మహంకాళి వెంకటరమణ గారి తమ్ముడు గారు అబ్బాయి పెద్దవ పడ్డారు. అందుచేత అతను కూడా మరి సాధ్యమైనంత పనుల్లో క్రమం కూడా పదమైపోయి క్రమం కూడా వచ్చి ప్రారంభించారు. అతను కూడా చేయాలని కోరిక. కొడుకు యశ్వంత్ కుమార్ గారు ఆయన చింతామణి గణపతి శాస్త్రి గారు సామర్లకోట వారి పేరుతో వచ్చినటువంటి వాడు ఇప్పుడు క్రమం దాకా వచ్చాడు. వాడికి కూడా మూలాంతం పడ్డారు. చేకూరు బాలాదిత్య వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి ప్రధాన గారి అబ్బాయి తోటి వచ్చాడు. అతను పూర్వం కొంచెం పెద్ద విద్యార్థి. అతను విద్య మధ్యలో ఆగిపోయింది. కానీ ఇతను మూలాంతం పరీక్ష చేశాడు. వారికి ఆశీర్వచనం చేయాలి. అలాగే వ్యాపరేశ్వర గ్రామస్తులు మన అందరూ గ్రామస్మరణీయులు సాంకేతిక వేదాచార్య బాలగంగాధర శర్మ గారి పౌత్రిక కొడుకు అయిన వడ్డీ గారి వ్యాపరేశ్వర వారు కూడా మూలాంతం ఇతర సంస్థల్లో కూడా పరీక్షించి వచ్చాడు. వెంకట శ్రీరామ శర్మ ఎందుకంటే వారంటే మన ధర్మశాస్త్రాన్ని పెట్టిన పేరు. వారి వంశంలో వచ్చినటువంటి వాడు. జగద్గురువునికి పిఠాపురంలో మహాలక్ష్మి ప్రియ దేవాలయాన్ని సమర్పించి దానికి ధర్మాధికారిగా వాళ్ళ నాన్నగారు గోపాలకృష్ణ గారు ఉంటున్నారు. డాక్టర్ గోపాలకృష్ణ గారు చెరుకుపిల్లి విశ్వనాథ శర్మ గారి కాపవరపు కౌశిక శర్మ అందుచేత అతనికి కూడా ధర్మాంతం మూలాంతం అయింది. అతను కూడా ఆశీర్వచనం చేస్తున్నారు పెద్దలు. ఇంకా చెరుకూరి వీరభద్ర యశ్వంత శర్మ అందుచేత అతను కూడా ఆశీర్వచనం చేసి కొందరిలో క్రమం పటుత్వంగా ఇక్కడ ఉండే పడిగారు వాళ్ళందరూ కూడా సంతోషించేటట్టుగా అధ్యయనం చేయాలని ఆశీర్వచనం చేయాలని కోరుతాను. నమస్కారం చేసి చెట్టు పెట్టి నమస్కారం చేసేయండి. తర్వాత ఇంకొక ముందు అభినందించాలి అని చెప్పారు. మరి ఎవరి పిల్లలు వారికి దగ్గర దాదాపుగా చూసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడికి తీసుకొచ్చారు. మా డాక్టర్ గారు చెప్పినట్టు జాగ్రత్తగా వాళ్ళు నడుస్తున్నారు. అందుచేత వాళ్ళందరినీ ఆశీర్వచనం చేయవలసిందిగా కోరుతూ పెద్దల దృష్టిలో మనం ఎలా ఉన్నాము అంటే జగత్తులో శుద్ధికి వెళ్ళినా అలాగే కంచి వెళ్ళినా జీవస్వామి దగ్గరికి వెళ్ళినా ముందు మన గురుకులాన్ని కూడా వాళ్ళందరూ స్మరిస్తున్నారు, అడుగుతున్నారు. అదొక భాగ్యం. చివరికి ఈ వార్షికోత్సవాల గురించి జగద్గురుడికి నివేదిస్తే కంచి కాంపౌండ్ పీఠాధీశ్వరుడికి మీరు డిసెంబర్ తర్వాత వెళ్ళే కదా ఇప్పుడు జరుగుతుందని కూడా అంత గుర్తు. అసలు అలాగే జగద్గురు చంద్రశేఖర భారతీయ స్వామి వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే చెప్పారు, ఎవరు చూపించారు ఫోటో. ఇది వరకు నేను వచ్చినప్పుడు ఈ హాల్ లేదు కదా అన్నారు ఆయన. అసలు ఆ గుర్తు ఏమిటో అసలు ఆ కంప్యూటర్ ఏంటో మనం చెప్పలేము. ఆ ప్రకారంగా ఇవన్నీ కూడా జాగ్రత్తగా జరగాలి. పిల్లలందరూ ముఖ్యంగా ఇక్కడికి మళ్ళీ ప్యాకేస్తే కూడా చిరంజీవులు ముఖ్యంగా ముగ్గురు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ప్యాకేజ్ ఎవరన్నా చెబితే ఒక శాలలో ఏదైనా చెప్పితే మీరు నాకు ఎందుకు చెప్పారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారని చిన్నపిల్లలతో స్నేహం చేస్తున్నారుగా పెట్టి వాక్యాలు కూడా చెప్పగలిగినటువంటి ముగ్గురు అధ్యాపకులు చిరంజీవి కొత్తపల్లి శ్రీరామ అక్కడి నుంచి నమస్కారం చేస్తున్నాడు.
తర్వాత శ్రీ వేదాంత శ్రీనివాస గణపతి, అలాగే పైడిమర్రి చంద్రశేఖర్ గణపతి, ఇలా ముగ్గురు చేస్తే వీళ్ళకి అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళకి ముగ్గురు దీంట్లో ఉన్నారు. చిరంజీవి పడి, అలాగే దత్తాత్రేయ, అలాగే శ్రీకృష్ణ వేదం చదువుకున్న వాళ్ళ పద్ధతిగా వాళ్ళ ముగ్గురికి బాధలు పడుతున్నారు. జాగ్రత్తగా జరగాలని ఆశీర్వచనం. వీటి పైన మీరు ఒక గణపనస అనిపిస్తే నడిచిపోతూ ఉంటుంది. మొత్తం అన్ని కార్యక్రమాలు ఇంకా అయిపోతున్నాయి. నా నక్షత్రం వేస్తాను అంటే నన్ను నక్షత్రం వేస్తూ నువ్వు మామూలుగానే నడిపించు. మాకు ఇక్కడ కార్తీక మాసం కాబట్టి చాలా తక్కువైనా పర్వాలేదు అనుకుంటానికి మనం ఏం చేస్తామండి. పడిగనపడి గారు పెద్దలు అలా ఆలోచించారు. వారికి అది సమర్పిస్తూ ఉంటారు. ఈలోగా ఈ సన్మాన పత్రం చదవడం అనే విషయంతోటి ఆ విషయాలు కూడా నేను చెప్తూ ఉంటాను. మొట్టమొదటిగా మన దత్తాత్రేయ వేద విద్యా గురుకులం ప్రారంభాన్ని నుంచి మనని అనుగ్రహించి ఆశీర్వచనం చేస్తున్నటువంటి మహనీయుడు శ్రీ కళ్యాణ వెంకట సత్య సీతారామావధాని గణపాటి గారు. సరే, సభా సంప్రదాయంగా వారి యొక్క గొడవడేకాలు కింది చదవక్కర్లేదంటే తెలిసిన ఇస్తారు కాబట్టి అందరికీ తెలుసున్నటువంటి విషయమే. ఏమిటంటే శతం వద ఏక గురు అని ఇలాంటి వాడు అంత మాట చెప్పినా ఆయన ఒక పని చేస్తాడని చెప్తారనమాట. అందుచేత ఆయనకి దత్తాత్రేయ వేద విద్యా గురుకులం తరఫున వేదాచార్య వరైన మన అధ్యాపకులు ముగ్గురు కూడా రావాలి ఇక్కడికి. చేస్తున్నాం. వేదమూర్తులు, వేద సమ్రాట్ ఘనాలంకార బ్రహ్మశ్రీ కళ్యాణ వెంకట సత్య సీతారామావధాని మహోదయులకు సదాచార సత్కర్మానుష్ఠానంతో కూడిన విశిష్ట అధ్యయన అధ్యాపనలతో వేద విద్యా పరిరక్షణకు తమ అద్వితీయ అనితర సాధ్యమైన కృషికి శతధ సహస్రధ అనేక సాష్టాంగ ప్రణామములు చేసుకుంటున్నాం. మీ అందరం కూడా ఎందుకంటే ఒక వేదాన్ని కనుక ఎవరికైనా చదివి శిష్యముఖం చేస్తే భూమి దానం సంపూర్ణమైన భూమిని దానం చేసిన దానికంటే ఎక్కువ ఫలం వస్తుందని మనకి స్వాధ్యాయ బ్రాహ్మణంలో ఉంది. అందుచేత వారికి నేనే శుభారాయ అన్నప్పుడు అనే శృతిని అనుసరించి సాష్టాంగ ప్రణామాలే నేను సమర్పించుకుంటున్నాం. తమకు మా గురుకులం వారు సమర్పించుతున్న వేదాచార్యులైన బిరుదుతో కూడిన విశిష్ట వేదాధ్యాపక సత్కారమును స్వీకరించి ఇక్కడ విషయం ఒకటి తెలుసుకోవాలి. ఆయన దగ్గర అలా చదువుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సభాముఖంగా కూడా ఈ రోజు కూడా మళ్ళీ వాళ్ళ అబ్బాయి బెంగళూరు తీసుకెళ్ళిపోయి మా మనవడికి వేదాధ్యయనం పూర్తయ్యేదాకా ఇక్కడికి పంపించాలనే సంకల్పంలో ఉన్నాడు కాబట్టి ఆ సంకల్పాలు ఇక్కడే నెరవేరుతాయి. రాజమహేంద్రవరంలో అధ్యాపనం చేస్తే బెంగళూరులో అధ్యాపనం చేసిన కంటే విశేషమైన ఫలం వస్తుందని శాస్త్రంలో ఉంది కాబట్టి నెరవేరుతాయి. అందుచేత అటువంటి అల్లా చేసేవారు కాబట్టి సభాముఖంగా ఈ ప్రకారంగా చెప్పారు. మన అమలాపురం సభలో కూడా ఆయన బాగా సంఖ్య పెరుగుతుంది కానీ ఆచారం తక్కువగా ఉంది, అనుష్ఠానం తక్కువగా ఉంది, సంతృప్తి తక్కువగా ఉంది అని కూడా మాట్లాడుతూ ఉంటారు. అందుచేత అటువంటి వారు ఈ చిరు సత్కారాన్ని స్వీకరించి మేము అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. వేదాధ్యయన పరంపరాభివృద్ధికి మేము చేయు చురు ప్రయత్నములకు సర్వదా తమ ఆశీస్సులను అనుగ్రహించ ప్రార్థన. యోగినాన సంవత్సర వార్షికోత్సవులు శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులం. కృష్ణమూర్తి శాస్త్రి సిద్ధాంతగా అల్లుడు కోశాధికారి ఆయన ఇలాగ వేస్తే కమిటీ వచ్చేస్తుంది. బట్టి ఆయన అనుష్ఠానం ఉంది.
అదే చిట్టుబాబు గారు దంపతులు బాలయ్య గారు వాళ్ళందరూ కూడా పైకి రావాలి. శ్రీ వేదమాత్రే నమః దత్తాత్రేయ విద్యా గురుకులంలో జరుగుతున్నటువంటి శ్రీ కొండా ఇంద్ర రామనాథరావు సేవా సమితి ద్వారా వాళ్ళకి అత్యంత అభీష్టమైన వృద్ధ పండిత సత్కారం ఈ రోజు ఇందాక గోపాలకృష్ణ శాస్త్రి గారు చెప్పినట్టుగా గురునాథపాటి గారు యొక్క గొప్పతనం ఏంటంటే ఈ రోజు ఇక్కడ శ్రద్ధ పెట్టి ఘనాంత పరీక్ష ఇవ్వంటే మళ్ళీ ఇవాళ పరీక్ష కూర్చునేటువంటి ప్రతి కలిగినటువంటి వాడు. అందుచేత ఆయనకి అనేక గుర్తులు ఉన్నాయి. ఇప్పుడు మనం వీరికి వేదాచార్య పురస్కారం అని మనం చెప్పుకున్నందుకు వేద విద్వద్వరేణ్య పురస్కారం అనేది ఆయన మనం సమర్పించుకుంటున్నాం. వేదమూర్తులు స్వాధ్యాయ చతురాలన ఘనాచార్య బ్రహ్మశ్రీ దుర్భాగ గురునాథపాటి మహోదయులకు సదాచార సత్కర్మానుష్ఠానంతో కూడిన విశేష అధ్యయన అధ్యాపనంతో వేద విద్యా పరిరక్షణకు తమ అద్వితీయ నితర సాధ్యమైన ఋషి శ్రద్ధ సహస్ర అనేక సహస్రాన్ని ప్రణామం. నేను సమర్పించుకున్న వేద విద్యుత్తరేణ్య బిందువుతో కూడిన కుమారాధ్యాపక సత్కారం స్వీకరించి వేదాధ్యయన పరంపరను తిరుగుతున్న సర్వదా తమ ఆశీస్సులను అనుగ్రహించ ప్రార్థన. కార్యవర్గ సభ్యులు శ్రీ కృపా ఇందిరా రామనాథరావు సేవా సమితి స్థలం శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులం. గారు ఆయుష్మంతం వచ్చస్సంతం అవాధిపతిం విశాం తస్యా పృథివ్యాధ్యక్షం హిమనింద్రవృషభం. ఇంకా పెద్దలు అనేక మంది ఉపన్యాసం చెప్పడానికి నాకు చాలా విశేషమైన ఆశీర్వచనాలు చేయడానికి కూడా సమర్థులు ఉన్నారు. కానీ కాలాన్ని అనుసరించి మన జనసస్సులో పెడుతున్నాం. అయిపోయిన వెంటనే మన వాళ్ళందరూ పిల్లలందరూ వచ్చి వారిని పూజించి వాళ్ళ ఆశీస్సు పొందుతారు. కానీ అంటే అందరికీ అవకాశం ఉంటుంది. మీరు మాత్రం ఎవరూ తొందరపడద్దు. ఇదే ప్రకారంగా మనం భవిష్యత్తులో ఈ రోజు ఇక్కడ మూలాంతం ఇచ్చినా లేకపోతే క్రమాంతం ఇచ్చినా ఘనాంతం ఇచ్చినా బిడ్డలందరూ కూడా అభివృద్ధిలో ఉండాలని ఆశీర్వదం చేస్తూ ఇంకా సంతిస్తుంటే మా ముత్తాత గారిని కావాలని స్మరించారు కాబట్టి వారి కోసం ఒకసారి పరిగెత్తుకున్నాను. ఓం రాష్ట్ర
టీటీడీ వారు నిర్వహిస్తున్న చోట కనీస పక్షం ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు. ఇప్పుడు ఆయన ఉన్నారు, అధికారులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే జీతాలు అక్కడ ఉండే పరిస్థితులు వ్యవహారం చేస్తే సుమారు నెలకి 30 లక్షలు తప్పు కాదు అన్నారు. మనకి ఆ వేదమాత అనుగ్రహం వల్ల సుమారు 4 లక్షల రూపాయలతో నెలకి కార్యక్రమం జరుగుతోంది అంటే మనకి పరమాత్మ అనుగ్రహం ఎంత ఉన్నట్టు లెక్క. అది మాత్రం చాలా సుమారు 4 లక్షలతో నెలకి అక్కడ 30 లక్షలతో చేసే కార్యక్రమం కంటే మనకి పెద్దల యొక్క ఆశీర్వాదం పొందుతుంది అంటే అది మనకు వచ్చేటువంటి ఆనందకరమైనటువంటి సన్నివేశము అని మీరు చెప్తూ, ఇప్పుడు ఇంకా చిట్టచివర సమాపన వాక్యానికి ముందు అది వందన సమర్పణ అండి, సమాపన అండి, మన కార్యక్రమే కాబట్టి మన మిత్ర బృందంలో ఒకడు జగద్గురుడు యొక్క అనుగ్రహ దృష్టితో ధర్మాధికారిగా స్థానిక శృంగేరి శంకరమఠ సంస్థకి వచ్చిన ఆయన మీకు ప్రార్థన చేయడానికి ఉన్నారు. ఆ ఒక్క ప్రార్థన వెనుకుంటూ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలి. తర్వాత అక్కడ బ్రహ్మశ్రీ చింతా నారాయణ బ్రహ్మగారు మనందరికీ తెలుసు. తర్వాత ఇక్కడికి స్థానికంగా ఉండే పండితులందరికీ కూడా వేద సభ కార్యక్రమాలు కూడా సంకల్పించారు. ఈ కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొని జగద్గురుడు యొక్క దివ్యాశీస్సులు పొందాలి అని పూర్తి తాత్పర్యం. ఇందాక మా గురుగారు గోపాలకృష్ణ గారు చెప్పినట్టు అందరితో సమైక్యంగా ఉండే వ్యక్తి ఆయన. ఎక్కువ తక్కువ నేను గొప్ప కనపాటి ఎప్పుడు అనుకోడు. ఆయన ఎట్లా పిలిస్తే వ్యవస్థ కింద సంబంధం వచ్చిన వెళ్ళిపోయే పైకి అయినాడు చూపిస్తాడు ఆయన. అలా వాళ్ళ గురుగారు మంత్రులు సూర్యాన్ని పెట్టారు. వాళ్ళ దగ్గర
సంరక్షణాన్ని ఘనాధ్యయనం చేశారు. అంటే మధుపల్లి మాణిక్య శాస్త్రి పెద్దకుమార్ వారు వారి దగ్గర సంరక్షణాధ్యయనం ఘనాంతం బాపట్ల పాఠశాల చేశారు. వారి తండ్రి గారి దగ్గర క్రమాంతం అధ్యయనం చేశారు. మేము ఇద్దరం కలిసి ఆయన రిటైర్ అయిపోయి సుమారు 3 సంవత్సరాలు అవుతుంది. మేము 36 సంవత్సరాలు కలిసి పనిచేసాం. ఎంతో ఐక్యంగానే ఉంటూ ఉండేవారు. అందువల్ల అట్లాంటి వారికి వాళ్ళ ఈ ఉమామి పుస్తకాలు చూద్దామని ఒక విషయం ఏంటంటే నాకు బాల్య మిత్రుడు సీతారామకృపాటి కళ్యాణ సీతారామకృపాటి మా తర్వాత ఆయన చాలా బాల్య నుంచి ఇద్దరు కలిసి సోలాకాలంలో ప్రస్తుతం ఇద్దరు కలిసి ఉంటున్నాం. అన్నీ కూడా నాకు బాగా 50 సంవత్సరాల పరిచయం ఉంది. అతను ఈ పాఠశాలలో మొట్టమొదటి ఉపాధ్యాయులుగా ఉంది. ఎంతమంది చక్కగా తీర్చిదిద్దాడు. పాఠశాలకు రూపం కల్పించిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి ఈ సన్మానం చేస్తున్నారు. ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఎప్పటి నుంచో ఎప్పుడు చేయవలసింది వారికి సరే దానికి కూడా కాలం పరమేశ్వరం నిర్ణయించుకుంటాడు కాబట్టి ఇవాళ జరిగింది. తర్వాత ఇంకో విషయం బ్రహ్మశ్రీ రాజేశ్వర శాస్త్రి గారు వారికి సంవత్సరం దేవస్థానం జరిగింది మొన్న ఏకాదశి బాధ్యతలో. వారు కూడా మేము ఇద్దరు కలిసి ఒకేసారి వారి దర్శనం చేసినాం. నాన్నగారు దర్శనం చేసినాం బొంబాయిలో. పార్వతి శాస్త్రి గారి దర్శనం కూడా నాకు లభించింది. వారు శాస్త్ర వాక్యార్థంలో కూర్చోవడం, దాదాపు శాస్త్రి గారు వెళ్తా అవడం, గోవిందపాటి అందరూ ఆ రోజు మేమంతా బొంబాయిలో ఉన్నాం. వారి దర్శనం చేసే భాగ్యం కూడా నాకు కలిగింది. అప్పటి నుంచి వారిని లేదు. వారిని కూడా ఒకసారి దర్శించుకున్నాం. ఎక్కువగా వస్తారు ధారవాడదాకా వెళ్ళలేము అనే ఉద్దేశంతో వారి దర్శనం చేద్దామని. మరొక విషయం ఏంటంటే ఈ మూలం వరకు ఇవ్వవలసింది అనేటువంటి జీవులు నేను చాలా ప్రయత్నం చేసి ఐకే సుబ్బారావు గారి పేరులో కమిటీ వేయించి ఎండోమెంట్లో మొత్తం మూలాన్ని కూడా సీనియర్ అసిస్టెంట్ ఎన్టీసీ స్కేల్లో జీవోలు తెప్పించాను. మొత్తం అయిపోయి నోటిఫికేషన్ పెడితే మొత్తం చికిత్స అందరిపై 95% వ్యాపారాన్ని జీవో ఇచ్చే సమయానికి మన వేల పండుగలో వెళ్ళి దానికి అక్కర్లేదండి అని చెప్పి చెడగొట్టారు. వేల భాష పండుగ ఈసీ స్కేల్ వారిని జీవో తయారైంది. ఘనాంతం వారికి ఈసీ స్కేల్ డైరెక్ట్ గా ఇవ్వాలి. క్రమాంతం వారికి ఇంకో సూపర్ స్కేల్, మూలంతో వారికి యూడిసీ స్కేల్ అని చెప్పి 4 విధాలుగా మేము మొత్తం పూర్తి చేసి వారికి కూడా జీవో నెంబర్ ఉంది. దాన్ని మన అధ్యాపకులు అక్కర్లేదండి కూర్చోండి అని చెప్పి చివరి మీటింగ్ లో నేను లేదు పిలవలేదు. నాకు తెలియకుండా జరిగిపోయింది. ఆ జరగడం వల్ల ఆ ప్రకారంగా జరిగింది. వాళ్ళు చెప్పినప్పుడు మిగతా వేదాలకేమో ఋగ్వేదం సంహిత చదువుకుంటే చాలు, అథర్వవేదం మూలం చదువుకుంటే చాలు. మరి యజుర్వేదానికి మరి పరీక్షలు కూడా అలాగే ఉన్నాయి. దీంట్లోనేమో పదపూర్తి కింద పెట్టి బయట పెట్టి 40 సంవత్సరాలు చెప్పుకున్నారు. యజుర్వేదానికి మాత్రం ఇక రాజమండ్రి వస్తూనే ఉన్నాము. అదే శుక్రవేదానికి 60 పట్టాలు 50 పట్టాలు ఇచ్చేస్తారు. ఇంకా అనేక సంవత్సరాలు ఇలాగే సంవత్సరాలు అంటలేదు. అది మార్పు రాకపోతే యజుర్వేదాన్ని చాలా కించబడినట్టుగా చదువుతున్నాం. కాబట్టి అన్ని ఫలాలు దక్కాలేది అధికారులు వచ్చినప్పుడు, పెద్దలు వచ్చినప్పుడు చెప్పిన ఫలించాలి అని కోరుతూ ఇక విశ్వనాథ గారిని ఆ స్థానిక ప్రారంభికంగా కోరుతున్నాను. చిన్న చమత్కారంగా నేను చెప్పే వాక్యం ఏమిటంటే మన వీళ్ళిద్దరూ దెబ్బతీయంగా నేను సన్మానాలు ఉండాలి. ఎనపాడేది ఉన్నాడు. ఎనపాడి గారు ధర్మపతి గారు కొంచెం అనారోగ్యంగా రాలేదు అంటే
యజ్ఞ వివరాలు పెద్దలని చెప్పి చెప్తున్నారు. జగద్గురు 26 సాయంత్రం 5 ప్రవేశిస్తారు. సో ఆ టైంలో మనందరూ పెద్ద ఎత్తున వారిని ఆహ్వానించి తీసుకుని రావాలని మా ప్రార్థన. వేద సరస్వతితో మన విద్యార్థులందరూ మొత్తం ఊరి పెద్దలు అందరూ కూడా ఈ విషయాన్ని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చాలా జయప్రదం చేయాలి. ఆ ఊరేగింపుని మన శంకరమఠం నుంచి వెళ్ళి అక్కడ సంగీత సభ అదే జాగ్రత్త ఉత్సవంలో గురువుగారు అక్కడ పీఠం ఉంటుంది. ఆ పీఠంలో అక్కడంతా కూడా ముందర పాలు పూజ జరుగుతుంది. పాలు పూజ అయిన తర్వాత ప్రముఖులు పరిచయాలు అయిన తర్వాత గురువుగారు రాధా చంద్రమౌళేశ్వరి యొక్క పూజ చేస్తారు. ఉన్నాడు ఉదయం 7 గంటలకి 9 గంటలకి మన ప్రదేశ కార్యక్రమము మన శారదా చంద్రమౌళి సంక్రమణంలో